నుంచి ఆ రూట్లో పోతే మనకి చీరాల అదన్నీ అటే వస్తాయి. మన ఈ ఆల్ ఇండియా టూర్లోనైతే ఫస్ట్ టైం మనము ఈ డెమో ట్రైన్ ఎక్కాము. ఆ రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అటు ఇటు చెట్లు. నేను కూడా ఈ ట్రైన్ జర్నీ చేస్తా అనుకోలేదు. లాస్ట్ అనమాట ట్రాక్స్, ఇక దాటి ఉండదు. అండ్ ఈ సామాన్యుల వందే భారత్ ట్రైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు, 10 రూపీస్ టికెట్. ఫస్ట్ టైం మనం డెమో ట్రైన్ అయితే ఎక్కుతాము. ఇది హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈరోజు అయితే ఒక చిన్న జర్నీ చేయబోతున్నాను. ఫ్రమ్ రేపల్లె టు తెనాలి. టికెట్ ఆల్రెడీ తీసుకున్నాను, కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ పడింది. ఇది డెమో ట్రైన్. అండ్ నేను ప్రజెంట్ రేపల్లెలో ఉన్నాను. రేపల్లె నుంచి ఎక్కువ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ లేదు. ఓన్లీ సికింద్రాబాద్కి, కాచిగూడకి, మార్కాపూర్కి అండ్ రేపల్లె టు తెనాలి ఈ డెమో ట్రైన్స్ ఉన్నాయి. అండ్ 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి అనుకుంటా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను రేపల్లె రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. ఇదే రైల్వే స్టేషన్. మన ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇదే అది. అండ్ మన ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మనం ట్రైన్ లోపలికి వెళ్ళి ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము. నేనైతే ట్రైన్ దగ్గరకు వచ్చేసాను. ఇదే మన ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది ఈ ట్రైన్. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఎక్కుతాం కదా, ఇట్లనే ఖాళీ స్పేస్ ఉంటుంది. మంచిగా ఉంది ఖాళీ స్పేస్, మీద పట్టుకోనికి ఫ్యాన్స్. ఫస్ట్ టైం మనం డెమో ట్రైన్ అయితే ఎక్కుతాము. ఇదే సీటింగ్ అనమాట. సరే కదా, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07875 ఫ్రమ్ రేపల్లె టు తెనాలి. 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఈ ట్రైన్ అయితే 1 అవర్ అయితే టైం తీసుకుంటుంది. రేపల్లెలో 3:30కి స్టార్ట్ అయ్యి తెనాలిలో 4:30కి అయితే రీచ్ అవుతుంది. ట్రైన్కి టోటల్ 5 స్టాప్స్ అండ్ 6 ఇంటర్మీడియట్ స్టాప్స్ అయితే ఉన్నాయి ట్రైన్కి. ట్రైన్ రూట్ వచ్చేసి రేపల్లె, పల్లికోన, బ్రత్తిప్రోలు, వేమూరు, చిన్నరావూరు ఆ రూట్లోనైతే ఇది తెనాలికి పోతుంది. ఎమర్జెన్సీ విండో ఉంది కదా, ఇక్కడైతే కూర్చున్నా ఎక్కడైనా కూర్చోవచ్చు. 10 రూపీస్ టికెట్ ఫ్రమ్ రేపల్లె టు తెనాలి. చాలా తక్కువ కాస్ట్. అండ్ ఈ సామాన్యుల వందే భారత్ ట్రైన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ట్రైన్ని. ఇక్కడ తెనాలిలో అన్ని ప్లాట్ఫామ్లో అయితే వర్క్స్ అయితే అవుతున్నాయి. కంప్లీట్ రైల్వే స్టేషన్ కూడా అండర్ రీడెవలప్మెంట్ ఉంది. నాకు తెలిసి అమృత్ భారత్ స్కీమ్లో అనుకుంటా. మొత్తం అయితే వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇదే ఇంకా అటు అదే లాస్ట్ అనమాట ట్రాక్స్, ఇక దాటి ఉండదు. ఏ ట్రైన్ వచ్చినా మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోవాలా. కరెక్ట్ టైం అయితే 3:30 అవుతుంది. మన ట్రైన్ రేపల్లె నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నిన్న నైట్ మనము నైట్ జర్నీ చేసినాము లాస్ట్ వ్లాగ్లో. అండ్ అప్పుడు మనం ఈ ఏరియాస్ కవర్ చేయలే కదా. ఇప్పుడు మనకి ఒక బెస్ట్ ఛాన్స్ అయితే వచ్చింది, ఈ ఏరియాస్ కవర్ చేయొచ్చు. ఇక్కడ లొకేషన్స్ కరెక్ట్ టైంకి అయితే మనం రేపల్లె నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నేను కూడా ఈ ట్రైన్ జర్నీ చేస్తా అనుకోలేదు. సడన్గా నేను బస్ ఎక్కనికి పోతుంటే ఆల్ ఆఫ్ ద సడన్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ కనిపించి ఇక్కడికి వచ్చేసిన. నేను అట్లా ఎక్కిన. బస్లో అయితే ఈ ట్రైన్ లేదు ఈ జర్నీ. ఆల్ ఆఫ్ ద సడన్ అయితే ఎక్కేసిన అనమాట. ఇది ఎండ మాత్రం ఘోరంగా ఉంది. రాత్రి అయితే చలి బీభత్సంగా ఉండే. ఇక్కడ మార్నింగ్ ఎండ కూడా అట్లనే ఉంది. దీని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పల్లికోన. 5 కిలోమీటర్స్ రేడియస్లో ఫస్ట్ స్టాప్ అవుతుంది దీనికి. అది రేపల్లె తెనాలి హైవే అనుకుంటా. అది మామిడికాయ చెట్లు చూడండి, చాలా బాగున్నాయి. మామిడికాయ చెట్ల అదే అనుకుంటా. అదే ఏం చెట్లు అవి నాకు కొంచెం డైలమాలు ఉన్నా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆకులు డిఫరెంట్ ఉన్నాయి. అంత ఆ రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్ అసలు మస్తు ఉంటుంది. అక్కడ ఫోటో దిగితే మాత్రం. ప్రెసెంట్ అయితే మనం పల్లికోన రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ప్లాట్ఫామ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. స్టేషన్ కోడ్ వచ్చేసి POA. కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. విత్ ఓన్లీ 1 మినిట్ డిలే. అది కూడా కవర్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. రైట్ టైంకి అయితే ఈ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మనము. ఆ కనిపించేదే పల్లికోన రైల్వే స్టేషన్. అది చాలా చిన్నగా ఉంది కదా. ఒకటి నాకు తెలిసి 2 రూమ్లు ఉన్నాయి అందులో. అటు అంతా ఇక ఊరు. అది
కరెక్ట్గా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న గ్రామం, చిన్న స్టేషన్. అండ్ ఇక్కడంతా ఇదంతా సింగిల్ ట్రాక్ తెనాలి దాకా. ఇదంతా మంచి కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు ఈ గ్రామాలన్నిటికీ. రేపల్లె బస్సు. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు అండ్ ఈత చెట్లు ఎక్కువ ఉన్నాయి. గడ్డి చూడండి ఎట్లా ఒక ముట్ట ఉప్ప లెక్క పెట్టారు, నీట్గా డిజైన్ చేసి. ఇట్లా అంతా ఆంధ్ర సైడ్ ఎక్కువ చూస్తాం ఇట్లా కంపేర్ టు తెలంగాణ. అండ్ అంతా అట్లా నీట్గా అక్కడ కూడా ఉన్నాయి కదా గడ్డీలు. బాగుంది. ఇది వరి కాదు, వేరేదేదో పంట తెలియదు కానీ మంచిగా కనిపిస్తుంది. మొత్తం గ్రీన్గా చాలా బాగుంది. మన ఈ ఆల్ ఇండియా టూర్లోనైతే ఫస్ట్ టైం మనము ఈ డెమో ట్రైన్ ఎక్కాము. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ ట్రిప్ మనకి, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కినాం కదా. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. నైటే వచ్చినాం. ఇదంతా మొత్తం చీకటి ఉండే. మన మార్నింగ్ వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఉంది. ట్రైన్ స్పీడ్ చూడండి 83, 80 అట్లా మంచిగానే పోతుంది. ఇంకా 85 అయితే క్రాస్ కావట్లేదు. దీని లాస్ట్ స్పీడ్ ఇంతే. ఇక మనమైతే బత్తిప్రోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ చూడండి. స్టేషన్ కోడ్ వచ్చేసి BQU. వితౌట్ డిలే అయితే ఇక్కడికి మనం ఈ స్టేషన్కి అయితే వచ్చినాం. ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ బత్తిప్రోలులో ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మళ్ళీ మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఏం డిలే లేదు, మంచిగా నడుస్తుంది. దీనిది సెకండ్ స్టాప్ ఇది. నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, కొన్ని సజెస్ట్ చేయండి రూట్స్. మీరు ఎట్ సైడ్ వెళ్ళాలి, మీరు ఏ ట్రైన్ బ్లాగ్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ నాకు ప్రజెంట్ అయితే కమెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను నా టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను. కొంతమంది వివేక్ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పారు, అండ్ బీదర్ మచిలీపట్నం చేయమని చెప్పారు, సికింద్రాబాద్ తిరుపతి బైవీక్లీ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పారు. అలా మీరు కూడా ఎవరైనా మీరు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఆ ట్రైన్స్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ మీ ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతా. అండ్ కొన్ని నేను మిస్టేక్స్ చేస్తుంటే నన్ను కరెక్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ దానికోసం కూడా. అండ్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఆల్మోస్ట్ 21,000 kilometers అయితే కంప్లీట్ చేయగలిగా. ఇలానే సపోర్ట్ చేస్తుండండి అండ్ ఎంకరేజ్ చేయండి. 1 lakh kilometers కూడా తొందరగానే అచీవ్ చేద్దాము. మనమైతే పెనుమారు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము వితౌట్ ఎనీ డిలే. చిన్న రైల్వే స్టేషన్, చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు కూడా ఇక్కడ. స్టేషన్ కోడ్ వచ్చేసి PUMU. చిన్న రైల్వే స్టేషన్, ఒకటే రూమ్ ఉంది, టికెట్ కౌంటర్ కూడా. అండ్ కరెక్ట్గా 1 minute అయితే స్టాప్ అయితే అయ్యి మన ట్రైన్ ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతుంది. మంచిగా కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్. అయితే నేను ఒక మాట చెప్తా, నార్మల్గా ట్రైన్ జర్నీ అంటేనే సూపర్. ఎప్పుడైతే ట్రైన్ కంప్లీట్గా ఫుల్గా ఆక్యుపై అవుతుందో అప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది జనరల్స్లో. లేదంటే మాత్రం బోర్ రాదు. ట్రైన్ జర్నీ అంటేనే సూపర్ జర్నీ అని చెప్తాను నేను. ఇప్పుడు నాకు కూడా ఈ డెమో ట్రైన్ జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. మందు చల్లుతున్నాయి అతను. ఈ సీజన్ కూడా మంచిగా, ఈ జనవరి డిసెంబర్ సీజన్లో అయితే మంచిగా కనిపిస్తాయి లొకేషన్స్ కంపేర్ టు సమ్మర్లో అయితే ఘోరంగా ఎండ. అంతేలే, మనిషి ఇటు ఎండని తట్టుకోలేడు, అటు చలిని తట్టుకోలేడు, వర్షం వచ్చినా వర్షంని తట్టుకోలేడు. అంతే, ఏదొచ్చినా ఆ సీజన్కి బాధపడాల్సిందే. అమ్మ ఎండ ఎక్కువ ఉంది అని ఎండాకాలం అనాలా, అమ్మ చలి ఎక్కువ ఉందని చలికాలం అనాలా, వాన పడుతుందని వానకాలం అనాలా.
మనమైతే ఎదురుగా స్టేషన్ కనిపిస్తుంది కదా, అది వేమూరు స్టేషన్. అది ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం మనం అడిగి. ఇట్లా మెయిన్ ట్రాక్ కాకుండా సైడ్ ట్రాక్ అయితే తీసుకుంటుంది ఇక్కడ. ఈ స్టేషన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇది కంపేర్ టు ఆల్ స్టేషన్స్ ఈ రూట్లో. మనమైతే వేమూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం విత్ 3 minutes డిలే. స్టేషన్ కూడా వచ్చేసి VMU. పెద్ద ఉంది కదా ఈ స్టేషన్. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అండ్ స్టేషన్ ఇక్కడ పెద్దగా ఉంది ఇది, ఈ రైల్వే స్టేషన్ కొంచెం కంపేర్స్ టు ప్రీవియస్ స్టేషన్. బాయ్. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా 1 minute స్టాప్ తర్వాత అయితే బయలుదేరుతుంది. అండ్ అక్కడ ఇచ్చినుంటే బాగుంటుండే ప్లాట్ఫామ్, ఎందుకంటే లెఫ్ట్ రైట్ 2 sides దిగుతుండే. అక్కడైతే ఇక్కడ ఇవ్వడం వల్ల ఇది ఎక్కి దిగి అటు రావాలి. మళ్ళీ ఎందుకో ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటేనే అట్లా అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఇస్తే చాలా బాగుంటుండే. చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి దిగి నడుచుకుంటూ వెళ్ళాలా, లేదంటే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, దాని మీద నుంచి వెళ్ళాలా. బేసిక్ అందరైతే నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఇట్లా ఎక్కడం, అట్లా ఎక్కడం కూడా చాలా డేంజరే, సేఫ్ కాదు. ఇది కొంచెం పెద్ద గ్రామం లెక్క కనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే దీని ఏరియా కానీ ఇక్కడ ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. చాలా పెద్ద లైనే ఉందిగా. మన ట్రైన్ ఇది. ఇదే ఇక మన ఫుల్ ట్రైన్, ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. ఈ రేపల్లె నుంచి తెనాలి వరకు అన్ని స్టాప్స్ 5 kilometers 8 kilometers రేడియస్లోనే ఉన్నది. అండ్ ఓన్లీ ఈ వేమూరు నుంచి చిన్నరావూరు వరకే 10 kilometers ఉంది. ఇదే లాంగెస్ట్ డిస్టెన్స్ అనమాట. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ ఉంది ఇక్కడ, జంపన్ ఏదో స్టేషన్ ఉంది, జంపని హాల్ట్ అని ఒక స్టేషన్ ఉంది మధ్యలో. అక్కడైతే ఇది ఆగదు. ది జంపని హాల్ట్ యాక్చువల్లీ బేసిక్గా ఇక్కడైతే స్టాప్ లేదు. రైల్వే స్టేషన్ చూడండి, ఒక చిన్న గుడిసె లెక్క ఉంది, కానీ ఇక్కడ ఆపిండు. ఇక్కడ కూడా ఎక్కుతున్నారు. అఫీషియల్గా అయితే ఇది రైల్వే స్టేషన్ స్టాప్ లేదు, కానీ ఇక్కడ కూడా అయితే ఆపిండు. కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక 1 minute ఆపైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నగా ఉంది కదా రైల్వే స్టేషన్ అయితే. పేరు కూడా అక్కడ ఉంది, జంపాని. మన ఆల్ ఇండియా టూర్లో ఇదే చిన్న జర్నీ అవుతుందా, లేదంటే దీనికన్నా ఇంకా చిన్న జర్నీస్ చేయాల్సి వస్తుందా చూడాలా 1 lakh kilometers కంప్లీట్ అయ్యే వరకు. ప్రజెంట్ అయితే ఈ 21,000 kilometersలో మాత్రం రేపల్లె టు తెనాలియే మనది షార్ట్ జర్నీ అనమాట. ట్రైన్ సిట్టింగ్ ఇట్లనే ఉంటుంది, చూస్తారు కదా. దీనిలో కూడా మంచిగా స్పేస్ అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. ఒక బోగికి ఒక వాష్రూమ్ అట్లా ఇచ్చిండు, నీట్గా అయితే ఉంది. మనమైతే ప్రజెంట్ చిన్నరావూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ప్రజెంట్ అయితే మనము చిన్నరావూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము విత్ 3 minutes డిలే. స్టేషన్ కోడ్ CIV. మ్యాక్సిమం ప్యాసింజర్స్ అయితే ఇక్కడ దిగిపోయారు. ఇది లాస్ట్ స్టాప్ తెనాలికి పోకముందు. ఇక్కడ ఒకటే సైడ్ ప్లాట్ఫామ్ ఉంది అండ్ ఇట్ సైడ్ ప్లాట్ఫామ్ లేదు. 2 సైడ్లు అయితే విలేజ్ ఉంది. అటు సైడ్ కూడా విలేజెస్ ఉన్నాయి, సారీ అటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి. ఇది చిన్నరావూరు. కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇదే ట్రైన్ ఇప్పుడు తెనాలి పోతుంది. మళ్ళీ తెనాలి నుంచి ఇదే ట్రైన్ మళ్ళీ అక్కడ ఒక 10 minutes 15 minutes ఆగి రిటర్న్ అయిపోతుంది. సారీ 10 minutes 4:30 ఇది అక్కడికి రీచ్ కావాలా అండ్ అక్కడ నుంచి 4:40కి బయలుదేరాలి.
తెనాలికి దగ్గరలో ఉన్న గ్రామం. ఈ కర్వ్లో మన ఎంటైర్ ట్రైన్ కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఇందాక కూడా కనిపించింది కానీ ఈ కర్వ్లో ఇంకా మంచిగా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది కర్వ్ ఇది. అక్కడ మనం చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, అందుకోసం మెల్లగా స్లోగా పోతుంది. ఇక్కడైతే ఏం బ్రిడ్జ్ ఇది? ఏదో మురికి కాలువ ఇది. వెల్కమ్ టు బెజవాడ డివిజన్. అండ్ అటేమో గుంటూరు డివిజన్ అటు సైడు, ఇదేమో బెజవాడ డివిజన్. మన ఫ్రెండ్ ఎవడో ఎట్లా కనిపిస్తుందో, మంచిగా కనిపిస్తుండు. మ్యాక్సిమం మన బ్లాగ్స్ అన్నిట్లోనైతే ఉంటాడు సూర్యుడు. ఇక్కడైతే తెనాలికి పోకముందు అయితే మనకి సిగ్నల్ అయితే పడింది రెడ్. ఎందుకంటే అటు మన ఏమంటారు, ఎందుకంటే చీరాల బాపట్ల ఆ రూట్లో వచ్చే ట్రైన్స్, లేదంటే విజయవాడ గుంటూరు నుంచి వచ్చే ట్రైన్స్ అది పోవాలా, అయిపోయినాక దీన్ని వండుతాడు. సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. కరెక్ట్ ఒక 5 minutes అయితే ఆపిండ్రు. ఆపి మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3 kilometers ఉంటుంది తెనాలి. ఇక్కడ తెనాలి నుంచి ఆ రూట్లో పోతే మనకి చీరాల అదన్నీ అటే వస్తాయి. చెన్నై రూట్ అనమాట అది. మనం ఆల్మోస్ట్ తెనాలికి వచ్చేసినాము. నైట్ వేరే వ్లాగ్ చేసాం కదా మనము, రేపల్లె ఎక్స్ప్రెస్. నైట్ కూడా చెప్పాను కానీ అది చీకట్లో అంత క్లారిటీగా కనిపించలేదు. ఇప్పుడు వెలుతురులో క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఆ ఫ్లైఓవర్ దాటినాక స్టేషన్. అటు పోతేనేమో తిరుపతి చెన్నై రూట్, ఇటు లెఫ్ట్ సైడ్ పోతేనేమో రేపల్లె. మనమైతే తెనాలి జంక్షన్ అయితే వచ్చేసినాము. 10 minutes ఎర్లీగానే వచ్చినాము, డిలే అయితే ఏం లేదు. స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఎక్కడ ముందు తీసుకుపోయి ఆపుతుండొచ్చు నాకు తెలిసి. ఈ తెనాలి స్టేషన్ బయట ఇట్లా ఉంటుంది వ్యూ. బాగుంది స్టేషన్ అంటే, డిజైన్గా. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మనము మెమూ ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఫ్రమ్ రేపల్లె టు తెనాలి. షార్ట్ జర్నీ ఆల్ ఇండియా టూర్లోనే. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఆల్. తిరిగి ఇంకో వ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్స్ ఆల్. జై హింద్.